కొండకర్ల ఆవలో వాస్తవానికి ఇది మరి ఏషియాలోనే పెద్ద నీటి ఇది చెరువు ఇది. దీంట్లో ప్రతి సంవత్సరం కూడా చేపలు కూడా పెంచుతా ఉన్నాం. ఎందుకంటే ఈ బయట నుంచి పక్షులు ఇవన్నీ రావటం, ఈ సరస్సు నీటి సరస్సు ఇంత పెద్ద నీటి సరస్సు ఎప్పుడు కూడా ఫుల్గా నీరు ఉండడం, వీటికి కంటిన్యూస్గా మేము రక్షించుకోవటం, దీనివల్ల పక్షులు కూడా బ్రహ్మాండంగా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. దాంతోపాటు దీంట్లో చేపలు కూడా పెంచడం జరుగుతుంది. మొత్తం 9 లక్షల చేప పిల్లలు ఎప్పుడు వేయటం జరుగుతుంది. ఇందులో మరి PMMSY మా మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ వారి తరపు నుంచి 1,50,000 నుంచి 2 లక్షలు చేప పిల్లలు ఇస్తారు. అలాగే ఇక్కడ ఎవరైతే ఫిషర్మ్యాన్ సొసైటీ ఉందో ఆ సొసైటీ కూడా 5 లక్షలు ఇందులో వేసుకొని 5 చిల్లర పిల్లలు పెంచుతారు. మొత్తం మీద 8 నుంచి 9 లక్షలు పిల్లల్ని మేము పెంచుతారు. ఇక్కడ పెంచి దాని ద్వారా ఆ సంపద అంతటి కూడా మళ్ళీ అసోసియేషన్ మొత్తం అంతా కూడా ఫిషర్మ్యాన్ అంతా కూడా చూసుకుంటారు. దీంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా పెంచాం, బాగానే మంచిగా చేసాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు మరి పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే లోకేష్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకత్వాల్లో ఈరోజు మరి మా నియోజకవర్గం ఎలమంచిలి నియోజకవర్గం అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొండకర్ల ఆవులో ఈ చేప పిల్లల్ని వదలటం జరుగుతూ ఉంది. దీనికి మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి విశాఖ ఉత్సవంలో మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఉత్సవం కూడా చేర్చడం జరిగింది. అనకాపల్లి ఉత్సవంలో ప్రధానమైన మరి టూరిజం ఆకర్షణ అది కొండకర్ల ఆవ. దీన్ని కూడా 29-30 తారీఖు కోసం మరి దీన్ని ముస్తాబు చేస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా కొంత వినూత్నంగా మరి వచ్చిన పర్యాటకులకి ఒక కొత్తదనంతో దీన్ని ప్రజెంట్ చేద్దామని మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం మొదలుపెట్టాం. మరి అందరినీ కూడా 29-30 కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.